19వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అశ్వత్థ వృక్షం వంటి పవిత్రమైనటువంటి వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ఔదంబర వృక్ష మూలములోనే నివసించుటకు కారణమేమి? ఆ వృక్షము యొక్క ప్రాధాన్యతను వివరించండి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనా నామధారక, పూర్వము నరసింహస్వామి అవతారములో హిరణ్యకశిపుని చంపినప్పుడు హిరణ్యకశిపుడి యొక్క పొట్టలో ఉన్న విషరక్తము స్వామివారి యొక్క చేతి గోళ్లకు అంటుకొని విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతో స్వామివారికి ఔషధాన్ని తయారు చేసి చేతి గోళ్లకు కట్టింది. స్వామివారికి బాధ ఉపశమనం అయ్యింది. అందుకుగాను శ్రీ మహావిష్ణువు ఆ మేడి చెట్టుకు వరాలను అనుగ్రహించారు. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా శ్రీగురుడు తమ ఇళ్లకు భిక్షకు రాకపోవడం గురించి రకరకాలుగా అనుకుంటూ ఉండేవారు. వారికి నిత్యము భిక్ష ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొనుట కొరకై శ్రీగురునికి కాపలాగా ఒక వ్యక్తిని ఉంచారు. ప్రతిరోజు మధ్యాహ్న సమయం అయ్యేసరికి ఆ వ్యక్తి యొక్క హృదయంలో విపరీతమైనటువంటి భయం ఆవహించి అచ్చట నుండి పారిపోయేవాడు. ఎవరైతే మహాత్ములను పరీక్షించగోరుతారో వారికి అధోగతి తప్పదు. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి పొలము యజమాని గంగానుజుడు అనేవాడు ఒకరోజు శక్తి తీర్థమునందలి నదీ గర్భము చీలి అందులో నుండి 60 మంది యోగినులు వచ్చుట చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. మరుసటి రోజు కూడా అదే విధంగా జరుగుట చూచి వారేమి చేస్తారో తెలుసుకుందామనే కుతూహలం ఎక్కువై ఒక చెట్టు చాటు నుండి అంతా గమనిస్తూ ఉన్నాడు. జల ప్రవాహం నుంచి వచ్చినటువంటి యోగినీగణాలు స్వామివారిని సమీపించి కొంతసేపు పూజ చేసి స్వామివారిని తీసుకుని మరలా జల ప్రవాహంలోకి వెళ్ళుట గమనించి ఆ గంగానుజుడు కూడా వారి వెనుకనే వారు చూడకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రవేశించి చూశాడు. స్వామిని నదీ గర్భములోకి తీసుకొని వెళ్ళినటువంటి ఆ యోగిని గణాలు శ్రీ గురుణ్ణి రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చుండబెట్టి షోడశోపచార పూజ గావించి పంచభక్ష పరమాన్నాలతో వారికి విందు చేసి సేద తీర్చుట గంగానుజుడు అంతా గమనించాడు. శ్రీగురుడు తమ స్థానమునకు వచ్చే ముందు బయట ఉన్నటువంటి గంగానుజుణ్ణి చూచి, నాయనా, నీవెవ్వరవు, ఎక్కడ నుండి వచ్చావు అని చెప్పేసి అడిగారు. అప్పుడు అతడు, స్వామి, నా పేరు గంగానుజుడు, ఈ దగ్గరలో ఉన్నటువంటి పొలము నాది, సాక్షాత్తు మీరు పరమేశ్వరులేను, అజ్ఞానాంధకారులైనటువంటి మానవులు నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు, నా తప్పిదాన్ని క్షమించి నన్ను కాపాడి రక్షించండి అని దీనాతి దీనంగా ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు అతనితో, నాయనా, నేటితో నీ కష్టములు తీరినవి, నీకు సద్గతి లభిస్తుంది, కానీ ఇక్కడ చూచినది మాత్రం ఎవరితో చెప్పకుసుమా, నీకు మంచి జరుగుతుంది, చెబితే మాత్రము తక్షణమే నీవు మరణిస్తావు అని అతన్ని ఆశీర్వదించి స్వామి ఔదంబర వృక్ష సమీపమునకు చేరుకున్నారు. ఆ మరునాడే ఆ పొలము యజమాని పొలము దున్నుకొనుచుండగా నాగలికి లోహపాత్ర తగిలిన శబ్దమయ్యింది. అతనికి పెద్ద నిధి దొరికింది. నిధినికి తీసుకుని వెళ్ళి సుఖంగా జీవించాడు. ఒక మాఘ పూర్ణిమ సమయమునందు గంగానుజుడు శ్రీగురుని వద్దకు వచ్చి నమస్కరించి, స్వామి, మాఘమాసములో ప్రయాగ స్నానం చేయమంటారు కదా,
కాశీ దర్శనం పరమ పవిత్రమంటారు కదా, నేనింతవరకు వాటిని దర్శించలేదు. వాటి శ్రవణం వింటేనే పుణ్యం దక్కుతుందంటారు. ఆ క్షేత్ర మహత్యాలను నాకు తెలపండి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, ఈ కృష్ణానదీ సంగమమే మనకు ప్రయాగ, కొల్హాపురమే మనకు గయ, ఇక్కడ సమీపమున ఉన్నటువంటి యుగాలయమే మనకు కాశీ. నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను. ఇప్పుడే నీకు వాటి దర్శనం కలుగుతుంది. నా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని చెప్పేసి అన్నారు. అతడు అలాగే చేశాడు. తక్షణమే స్వామివారు కన్నులు మూచి తెరిచినంతలో ప్రయాగ దర్శనం చేయించి మరలా సాయం సమయానికి అతన్ని ఔదంబర వృక్ష సమీపమునకు చేర్చారు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత స్వామి ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆ సంగతి విని యోగిని గణాలు స్వామి వద్దకు వచ్చి, స్వామి, నిత్యము మీ దర్శనము సేవ వలన మా లోపాలన్నీ కూడా నశించిపోయాయి. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళడం ధర్మమా అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు శ్రీగురుడు, ఈ ఔదంబర వృక్షమే మాకు నివాస స్థానము. ఇక్కడ గుప్తంగా మేము నివసిస్తాము. ఈ ఔదంబర వృక్ష మూలములో మమ్మల్ని భక్తితో ఎవరు పూజిస్తారో వారికి సకల కోరికలు సిద్ధిస్తాయి. ఈ ఔదంబర వృక్షమును పూజించినటువంటి వారికి సర్వకార్యములు నెరవేరుతాయి. అంతేకాక ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా స్థాపిస్తున్నాను. ఈ క్షేత్రమునందు బ్రాహ్మణ సమారాధనలు నిత్యము జరుగుతూ ఉంటాయి. ఇచ్చట ఉన్నటువంటి పాపనాశ తీర్థము, కామ్య తీర్థము, సిద్ధ తీర్థములందు స్నానము చేసి 7 పర్యాయములు ఈ ఔదంబర వృక్షమును ఎవరైతే నీటితో తరుపుతారో అట్టి వారికి గొడ్రాలితనము పోయి దీర్ఘాయుష్మంతులైనటువంటి పుత్రులు కలుగుతారు. ఇచ్చట ఒక బ్రాహ్మణునికి భోజనం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన ఫలితం దక్కుతుంది. ఈ ఔదంబర వృక్షమునకు ప్రదక్షిణ చేసినటువంటి వారికి కుష్ఠురోగము సహితం నశిస్తుంది. మేము లోక దృష్టికి ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తాము, కానీ అదృశ్య రూపములో ఇక్కడే ఉంటాము అని స్వామివారు చెప్పారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.